1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. గణతంత్ర రాజ్యాల సరసన భారతావని చేరిన సుదినం. తెలంగాణలో రిపబ్లిక్ డే సాక్షిగా పొలిటికల్ ఫైట్ తారస్థాయికి చేరుకుంది. సీఎం రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో హెచ్సియు విద్యార్థులు ప్రదర్శించిన రాజ్యాంగ పరిరక్షణ నాటిక అందరినీ ఆలోచింపజేసింది. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంది. రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడే రాహుల్ గాంధీ ఆచరణలో దాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అని దుయ్యబట్టారు. పది మంది శాసనసభ్యులు, మీకు గుర్తుండాలి ఇదంతా కూడా. ఇది రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం. ఏమన్నారు ఇందులో? ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్ గా తీసేస్తాం, వారికి ఇంకా అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన వేదిక మీద చదువుతున్నాడు. ఆయన వెనకాలనే మా పార్టీ నుంచి 2-3 పార్టీ మారిన వాళ్ళు ఆయన వెనకాల కూర్చున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు, రాహుల్ గాంధీ యొక్క డబుల్ స్టాండర్డ్స్, కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఒక ఉదాహరణ ఈ న్యాయపత్రం. దీని పేరు వాళ్ళ అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది. న్యాయపత్రం లేదు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉన్నదో న్యాయపత్రంలో అంతే న్యాయం ఉన్నది. అట్లాగే మీరు చూశారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు. ఇది రాజ్యాంగ హననం కాదా? ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం. ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు కేటీఆర్. బాబాసాహెబ్ నినాదమైన బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణను సాధించారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ పాలనలో రాజ్యాంగ విలువల పతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైనోడు కాకుంటే ప్రయోజనం శూన్యమని ఆనాడే అంబేద్కర్ వెల్లడించారన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీపడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు రాహుల్. తుక్కుగూడలో న్యాయపత్రం కూడా ఇచ్చారు. అయితే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామన్న కాంగ్రెస్ తెలంగాణలో ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తుండటంతో రాజకీయం హీటెక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్లలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఉన్నారు. ఇక వీళ్లతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, పటాన్చెర్ ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాము పార్టీ మారలేదని సభాపతికి తెలిపారు. దీంతో దానం, కడియం, సంజయ్ మినహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. అప్పటి నుంచి రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనే ఆరోపణలు మిన్నంటాయి.